హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ హారిక. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది వినాయక చవితి అప్పుడు హాఫ్ డే వ్లాగ్ అనమాట. పొద్దున్నే లేచి గడపలకి బొట్టులు పెట్టుకుంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేను నైటే బొట్లు పెట్టేసి పొద్దున్నే లేచి వాకిలి చిమ్మేసుకొని ముగ్గు వేసేసాను. తర్వాత లోపలికి వచ్చి పక్క దుప్పట్లు ఎత్తేసాను. ఎత్తిన తర్వాత ఈలోపు మా అమ్మమ్మ గారు కూడా లేచి ఇంకా వినాయకుడికి నైవేద్యం చేయడం మొదలుపెట్టారు. చింతపండు పులిహోర కోసం చింతపండు ఉడకబెట్టుకున్నారు. తొందరగానే కలిసిపోతుందని చెప్పేసి రాత్రి దేవుడి పటాలన్నీ తుడుచుకొని బొట్లు పెట్టేసుకున్నాం. ఇదంతా అయిపోయినాక నేను ఈలోపు ఇల్లు మొత్తం ఊడ్చి తుడుచుకొచ్చేసాను. తర్వాత ఇల్లు ఊడ్చి తుడిచినాక నేను స్నానం చేసేసి బంతిపూల మాల, ఆ రోజు మార్నింగ్ మా వారు బంతిపూలు తెస్తే బంతిపూల మాలలన్నీ గుచ్చాను. 2 గడపలకి పెట్టాను. తర్వాత వినాయకుడి పాలవల్లికి కూడా పెట్టుకోవడానికని బంతిపూల మాల గుచ్చాను. ఇది నా హాఫ్ డే వ్లాగ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నేను ఇంకా టిప్స్ కూడా చెప్తూ ఉంటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్ మై ఛానల్.